నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు దాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిమునకును షేమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన సుధారాణి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం నిమిత్తము అందించబడిన ఉన్న ఆత్మీయ ఆహారం కొరకు మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ కిరణ్ మోహన్ గారు దయచేసి ముందుకు వచ్చి వాక్యము నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థించే ముందు రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరఫున మీ అందరికీ నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ షమ్మా చర్చ్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభా మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ ప్రేమ, మీ కనికరము, మీ వాత్సల్యత ఎడతెగక మా మీద ఉంచి ప్రభా, మేము ప్రభా ఈ లోకంలో జీవించుటకును ప్రభా మనుష్య కుమారునిగా మా కొరకు ఏతించి మీ ప్రాణం పెట్టి ప్రభా మమ్మల్ని పాపం నుండి, పాపపు శక్తి నుండి, పాపపు దాస్యత్వం నుండి విడిపించి ప్రభా మాకిచ్చిన విమోచనను బట్టి, మాకిచ్చిన పాప ప్రక్షాళనను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మీ యొక్క ఈ లోకానికి రావాల్సిన అవసరము మా కొరకు ప్రభా మీరు చిందవలసిన రక్తమును జ్ఞాపకం చేసుకొనిచున్నాం. చిందిన రక్తమును ప్రభా మా జీవితంలో మీరు ప్రవేశపెట్టి పాపులైన మమ్ములను మీకు ప్రభా సరిహద్దుల్లో లేనప్పటికీ, మీకు అన్యులుగా ఉన్నప్పటికీ, శత్రువులుగా ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని మీ స్వకీయ జనాంగముగా చేయుటకు మనుష్య కుమారునిగా ప్రభా ఈ లోకంలో మీ యొక్క శరీరాన్ని ప్రవేశపెట్టి మా కొరకు ప్రభా మీరు రక్షణ మార్గమును ప్రభా స్థిరపరచడానికి, మీ యొక్క రక్షణ మార్గమును ప్రభా మా కొరకు ఏర్పరచడానికి వచ్చిన గొప్ప తండ్రిగా మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మీరు ఈ లోకానికి జన్మించుట ఒక అద్భుతము. అంతకంటే ప్రభా గొప్ప అద్భుతము మా హృదయంలో జన్మించుట. మా హృదయంలో జన్మించారు, మమ్మల్ని జన్మింపజేశారు, మరు జన్మ మాకు ఇచ్చారు, మారు మనసు ఇచ్చారు. ప్రభా మారు మనసును, రక్షణను కొనసాగించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా మా సంఘాన్ని దీవించండి, సంఘ ప్రభా కాపరి గారిని దీవించండి. ఈరోజు మాకు వాక్యం విత్తనైన ప్రభా మీ దేవదాసులను దీవించండి. వారితో మీరు మాట్లాడి మాకు ఎటువంటి వాక్యము అవసరమైనదో, ఎటువంటి మాటలు అవసరమైనదో వారి ద్వారా మాతో మాట్లాడి ప్రభా మీరు రాకడకే మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనచ్చు. ప్రభా వచ్చిన మీ ప్రియులు బట్టి మీకు వందనాలు. ఇంకా రానున్న వారిని సకాలం తీసుకొని వచ్చి ప్రభా ఈ సమయంలో యుఎస్లో ఉన్న ప్రభా ప్రసన్న అంకుల్ని బట్టి, చక్రవర్తి అంకుల్ని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారిని కూడా ప్రభా ఈ క్రిస్మస్ ఆనందంలో ప్రభా వారు ఇక్కడ ప్రభా వారు ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినప్పటికీ పరోక్షంగా వారిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి
మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని, మిగతా కార్యమంతట్లో మీ తోడుని దయచేయమని, నూతన సంవత్సరానికి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొనొచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని దీనముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాన దేవుని యొక్క వర్తమానం అందించడానికి మన మధ్యలోనికి మనందరికీ ఎంతో సుపరిచితులు, ప్రియులు, ఆప్తులైనటువంటి దేవుని యొక్క దినదాసులు డోలా విజయ్ కుమార్ గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వారు దేవుని యొక్క వర్తమానం అందించడానికి హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. నిజంగా చాలా సంతోషము. గడిచిన 19వ తారీఖును కూడా మరి ఆ కుటుంబ సహవాసంలో పాల్గొని ఈ క్రిస్మస్ దినాన దేవుని యొక్క వర్తమానమును అందించాలని వారిని కోరినప్పుడు మరి వారెంతో సంతోషంగా ప్రేమగా అంగీకరించి మన మధ్యలోనికి వచ్చిన విధానమును బట్టి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో అమూల్యమైనటువంటి వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా? చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. ఈరోజు మరలా మీ మధ్య ఈ రీతిగా చేరటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. రెండవసారి బహుశా నేను మీ మధ్య ఈ రీతిగా క్రిస్మస్ ఉదయాన పాలు పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. ప్రత్యేకంగా పాస్టర్ గారి కుటుంబానికి, సంఘ నాయకులకు, సంఘమంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. మనము చాలా డిఫరెంట్ టైమ్స్లో ఉన్నాం కదా. చాలా పెక్యులియర్ సిచ్యువేషన్ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. ఎటు చూసిన అనిశ్చితి, ఎటు చూసిన అర్థం కాని పరిస్థితులు, చాలా క్రొత్త సమాచారాలను మనం వింటూ ఉన్నాం. క్రొత్త స్ట్రెయిన్స్ని కనుగొన్నారంట. ప్రపంచం ఎటువైపు వెళుతుందో అర్థం కాకుండా భయానికి, భీతికి లోనవుతున్న పరిస్థితులు. కొన్ని చోట్ల కర్ఫ్యూ విధించారు, కొన్ని చోట్ల లాక్డౌన్ గురించి ఆలోచిస్తున్నారు. తరగతులు, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, లేకుంటే ఉపాధి అవకాశాలు చాలామంది కోల్పోయారు. కొంతమంది ఈ పరిస్థితులకు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిలో క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది ఎవరికి అర్థం కావట్లా. ఏదైతే కరెంట్ సిచ్యువేషన్ మనందరి మధ్యలో ప్రివైల్ అవుతుందో ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియట్లా. ఇది తన రూపాన్ని మార్చుకుంటూ క్రొత్తగా ఇంకా క్రొత్త సమస్యలను మన ముందుకు తీసుకొని వస్తూ ఉందే తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని రోజులు అనుకున్నారు. ఆ తర్వాత దాని తీవ్రత పెరుగుతున్నప్పుడు భయపడ్డారు. మరలా లాక్డౌన్ సడలింపులు ప్రారంభమయ్యాక కొద్దిగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాం. సెప్టెంబర్ మాసం వచ్చేసరికి పర్వాలేదులే అన్న టేక్ ఇట్ ఈజీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది మన నేచర్. ఈరోజు కూడా చాలామంది అలాగే ఉంటూ ఉన్నారు. బట్ రీసెంట్ పాస్ట్ లాస్ట్ 2 weeks నుంచి మనం వింటూ ఉన్న న్యూస్, కలుగుతూ ఉన్న ఆలోచనలు చాలా భయంకరంగా, వితిన్ నో టైం చాలా భయంకరంగా పరిస్థితులు మారిపోతున్నాయి అని వింటూ ఉన్నాం. బహుశా ఆ నొప్పి మన దాకా వస్తే కానీ మనకు అర్థం కాదేమో. చాలామంది బహుశా ఆ నొప్పిని అనుభవించిన వాళ్ళు మన మధ్య ఉన్నారేమో, నాకు తెలియదు. ఇది ఒకవైపు అయితే, ఒకవైపు సామాజికంగా మన పరిస్థితులు, వేల సంవత్సరాల అణచివేత నుంచి దేవుడు తన కృప ద్వారా అణచివేయబడ్డ ప్రజలుగా ఉన్న మనలను విమోచించి నూతన జీవన స్రవంతిలోకి ఆయన మనలను తీసుకొని వచ్చాడు. ఆ నూతన వెలుగులతో, నూతన విమోచనతో మనం ఈరోజు జీవిస్తూ ఆ నూతన వెలుగు యొక్క సంతోషాన్ని, సౌఖ్యాన్ని మన జీవితాల్లో అనుభవిస్తూ ఈరోజు ఈ రీతిగా కూర్చోగలుగుతూ ఉన్నాం. ఇటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతూ ఉన్నాం. పెద్దలున్నారు ఇక్కడ. ఒక 70 సంవత్సరాల క్రితం
అయ్యా మీరు మీ అనుభవాలను పంచుకోండి, లేకుంటే మీ నాన్నగారి అనుభవాలను పంచుకోండి, మీ తాతగారి అనుభవాలను పంచుకోండి, మీరు చూసిన ప్రత్యక్ష సంగతులను మాకు తెలియచేయండి అంటే బహుశా మనం ఇక్కడ కన్నీటితో కూర్చోవడమే తప్ప మనము ఒక్క నిమిషం మన ముఖాల మీద ఆనందం ఉండడానికి కూడా అవకాశాలు ఉండవేమో. దోస్ వర్ ద టైమ్స్ దట్ అవర్ ఎల్డర్స్ వర్ లివింగ్. దెర్ వాజ్ నో హోప్ ఎట్ ఆల్ ఫర్ అస్. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు తన సువార్తను మన చీకటిలో జీవితాలలోనికి పంపి వెలుగును నింపి ఈరోజు ఇటువంటి చిరునవ్వులతో మనం ఈ రీతిగా క్రిస్మస్ని సంతోషంగా జరుపుకోవటానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. బట్ దట్ వాజ్ నాట్ ద ఎండ్. అగైన్ ద థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఇన్ టు ఎ డిఫరెంట్ కండిషన్. వీఆర్ నాట్ నోటీసింగ్ ఇట్ అంతే. జాలీగా మనకు కలిగిన ఈ సౌఖ్యాన్ని, మనము ప్రస్తుతము ఉన్న సందర్భాన్ని, ప్రస్తుత మన నేపథ్యాన్ని చూసి మనము సంతోషిస్తున్నాం అంతే. We forgot our pain. We forgot our pain of our forefathers. మన పితరుల యొక్క నొప్పిని మనం మర్చిపోయాం, వాళ్ళ వేదనను మనం మర్చిపోయాం, వాళ్ళ సంఖ్యలను మనం గుర్తు చేసుకోవట్లా. సో వాట్స్ ద ప్రాబ్లం? గుర్తు చేసుకోవట్లేదు కాబట్టి ఈరోజు మన జీవితాలలో మనకు తెలియకుండా బిగుసుకుంటున్న చీకటిని, సంఖ్యలను, క్రమ్ముతూ ఉన్న మబ్బులను మనము గుర్తించలేకపోతూ ఉన్నాం. ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ ఎ సెన్స్. నా మాట మీరు ఆలోచించాలి అని నేను కోరుతూ ఉన్నాను. మన పితరుల జీవితాల్లో చూసిన ఆ చీకటి ఈరోజు మన జీవితాల్లో లేదు. బహుశా మన చిన్నపిల్లలను అడిగితే, లేకుంటే మన యవనస్తులను అడిగితే దాని వాసన కూడా వారికి తెలియదు. కానీ అక్కడితో మనం ఆగిపోయాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఒకసారి మనము ఆ వెనుకటి జీవితాలను జ్ఞాపకం చేసుకోపోతే, ఆ వెనుకటి జీవితాలను గురించిన ప్రశ్నలను మనము లేవనెత్తుకోకపోతే, మనము విస్మరిస్తూ ఉన్న సంగతి ఏంటి అంటే, కెన్ ఎవ్రీవన్ సెటిల్ ఫస్ట్? Shall I start? Yeah, hope things are settled. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం గతించిపోయిన మన గతాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గతించిపోయిన గతాన్ని విస్మరిస్తే, ఆ ప్రశ్నలను మన జీవితంలో లేవనెత్తుకోపోతే, ఆ జ్ఞాపకాల చేత మనము తిరిగి మదించబడకపోతే, ఈరోజు మనకు తెలియకుండానే మన జీవితాల్లో క్రమ్ముకుంటున్న చీకటులు, మనలను బిగుసుకుంటున్న సంఖ్యలను మనము చూడలేకపోతున్నాం అంతే. దట్స్ ద ప్రాబ్లం. వ్యక్తిగత జీవితానికి వస్తే, వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సార్లు వైఫల్యాలు కావచ్చు, ఆత్మీయ జీవితానికి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు. ఎన్నోసార్లు నీవు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని గురించి చేసుకున్న తీర్మానాల విషయంలో వైఫల్యాలు కావచ్చు. దేవుని వాక్యానికి సమీపంగా జీవించటానికి నీవు చేసిన ప్రతి ప్రయత్నం చీకటినే నీ జీవితంలో చూపిస్తుందేమో. ఇప్పటి వరకు ఆ వైఫల్యాల వేదనతోనే ఒకవేళ నీవు బ్రతుకుతూ ఉన్నావేమో. కాబట్టి
ఈ క్రిస్మస్ శుభ సంతోష సమయాన ఇటువంటి కొన్ని ప్రశ్నలకు మనము జవాబులు చదువుకున్న లేఖనంలో నుంచి దొరికితే మనకు బాగుంటుంది అని ఆలోచన చేసి ఈ మాటలను నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. 8వ శతాబ్దపు ప్రవక్త యెషయా, ఆమోజు కుమారుడైన యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదవగా విన్నాం. మొదటి 7 వచనాల్లో నుంచి 3 విషయాలు నేను మీ జ్ఞప్తికి తీసుకొని వచ్చి మీ ముందు నేను లేవనెత్తిన ప్రశ్నలకు కొన్ని ఆలోచనలు మీ ముందుకు తీసుకురావటానికి నేను క్లుప్త ప్రయత్నాన్ని నిశ్చయించుకున్నాను. దయతో మీ ప్రార్థనలో, మీ ఆలోచనలో ఈ వాక్య భాగముతో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, అయినను వేదన పొందిన దేశం మీద చాలమ్మా, థ్యాంక్ యూ. ఈ ప్రత్యేకంగా ఈ భాగాన్ని మనము ఆలోచన చేస్తే, అప్పటికే అషూరు సైన్యము ఇశ్రాయేలు దేశాన్ని స్వాధీనపరుచుకుంది. వారికి ముందున్న పరిస్థితులు ఎంత భయంకరంగా అవుతాయో తెలీదు. అసలు వారికి విడుదల లేకుంటే విమోచన ఎప్పుడు దొరుకుద్దో తెలీదు. మీకు నేను ఒక చిన్న జ్ఞాపకం చేస్తాను. అషూరు సైన్యం ఉత్తర దేశ భాగాన్ని లోబరుచుకున్నాక బబులోను సైన్యం వచ్చి ఉత్తర దేశ భాగాన్ని, పూర్తిగా దక్షిణ దేశ భాగాన్ని, అంటే ఇశ్రాయేలు దేశం అంతటినీ పూర్తిగా లోబరుచుకుంది. అషూరు సైన్యం క్రింద కొన్నాళ్ళు వీళ్ళు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత బబులోను సైన్యం కింద వీళ్ళు కొన్నాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత పర్షియన్లు వచ్చి వీళ్ళను లోబరుచుకున్నారు. బబులోను 70 సంవత్సరాలు, అంతకుముందు అషూరు, ఆ తర్వాత పర్షియన్లు. వీళ్ళు చెరలో లేకుంటే ఆ సమస్యల ప్రారంభ కాలములో, ఆ విపత్తుల్లో ఎప్పుడు ఇవి వాళ్ళ జీవితాల్లో నుంచి వెళ్ళిపోతాయో తెలియని పరిస్థితుల్లో, వేదనలో ఉన్న సందర్భంలో నుంచి ఈ మాటలు వారికి మాట్లాడుతున్నాడు. అప్పటికి వారికి పరిష్కారం దొరకలా. ఎప్పటికీ పరిష్కారం వారికి దొరికిద్దో కూడా తెలియదు. పోనీ అషూరుతోనే ఆ సమస్య ఆగిపోతుంది అంటే, మనం చరిత్రను తిరగేస్తే మనకు అర్థమయ్యే సంగతి, అషూరు తర్వాత బబులోను వచ్చింది, బబులోను తర్వాత పర్షియన్లు వచ్చారు. ఈ సగా కొనసాగుతూనే ఉంది అలాగా. అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి నిరీక్షణను మాట్లాడుతున్నాడు. ఈ నిరీక్షణ అన్న పదం చాలాసార్లు కొద్దిగా ప్రాబ్లమాటిక్ వర్డ్. ఎందుకు అంటే, మీకు నాకు నిరీక్షణ చాలా సింపుల్గా ఉండొచ్చు. ఒకసారి 18వ శతాబ్దంలో ఉన్న మన పితరుల దగ్గరకు వెళ్ళండి. 18th సెంచరీలో, 19th సెంచరీ ప్రారంభంలో ఉన్న మన పితరుల జీవితాల్లోకి వెళ్ళి, వాళ్ళ జీవితాల్లో విమోచన ఎప్పుడు, సాధారణమైన జనజీవితం వాళ్లకు ఎప్పుడు అన్న ప్రశ్నను మీరు ఆలోచన చేయండి. లేకుంటే 16వ శతాబ్ద ప్రారంభంలో భారతదేశం ఇంగ్లాండ్ యొక్క హస్తగతం అవుతూ ఉన్నప్పుడు, వారి చేతుల్లోకి చిన్న చిన్నగా అది జారుకుంటూ ఉన్నప్పుడు, బందీలవుతూ ఉన్న ప్రజలు ఒకవేళ మాకు విడుదల ఎప్పుడు, ఆ నిరీక్షణ ఎప్పుడు అని ఆలోచిస్తే ఆ ప్రశ్నకు జవాబు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. చక్కగా ఉన్న నీ జీవితంలో నిరీక్షణకు బహుశా డెఫినేషన్ అంతగా తెలియట్లేదేమో. థింక్ ఆఫ్ అ పీపుల్ హూ రియలీ ఆర్ గోయింగ్ త్రూ సచ్ ఎ ప్రాబ్లం వేర్ దే హ్యావ్ నో హోప్, where they don't see any answer for that.
ఎటువంటి జవాబు కనపడని ఒక స్థలములో నిలిచి ఉన్న వ్యక్తి జీవితంలో నిరీక్షణకు డెఫినేషన్ అడగండి, దే విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఎలా ఉంటుంది అంటే, కీర్తనకారుడు 10వ కీర్తనలో అంటాడు చూడండి, చదవండి దయచేసి. 10వ సంకీర్తన 11వ చరణాన్ని చదవండి. దేవుడు మరచిపోయెను. మీ జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఈ మాట అనింటారేమో, లేకుంటే బహుశా బయటికి అనకపోయినా అటువంటి ఆ స్టేట్మెంట్కి కొన్ని సమాంతర వ్యాఖ్యలు మీ హృదయాలలో లేవనెత్తబడ్డాయేమో. దేవుడు మర్చిపోయాడు, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయముల్లో అనుకొందురు. ఇంకా యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఆఖరు వచనాల్లో చూస్తే, మాకు న్యాయము కరువయ్యింది, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, వాట్ హ్యావ్ యూ డన్ టు అస్. నిరీక్షణ is a typical word to define, and the definition changes from a person to person. రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి ఒకలాంటి నిరీక్షణను వ్యక్తపరిస్తే, చావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తి ఒకలాంటి నిరీక్షణను వ్యక్తపరుస్తాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్, ద డెప్త్ ఆఫ్ ఇట్. We really need to think of it. వీళ్ళు ఉన్న సందర్భం కూడా అలాంటిది. They don't know when they will get delivered out of it. ఎప్పుడు వారికి విమోచన అందబోతుందో వారికి తెలియదు. అటువంటి సమయాలలో నిరీక్షణను ప్రతిపాదిస్తున్నాడు యెషయా భక్తుడు. బాగా డిస్ట్రెస్డ్గా ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడండి, బాగా వేదనతో, జవాబు వారికి దొరకని పరిస్థితుల్లో, భయంకరమైన కష్టాల్లో ఉన్న వారితో మీరు వారికి ఉపశమనాన్ని అందించే మాటలు మాట్లాడండి. మీకు అర్థమవుతుంటుంది వాళ్ళు తీసుకోవట్లేదు ఆ మాటలు అని. నువ్వు చెప్తూ ఉన్న మాటలు వారి ముందు, వారి లోపల హేళనగా ఉన్నాయి అని నీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. దట్ వాస్ ద కండిషన్. ఇశ్రాయేలీలు బహుశా యెషయాను చూసి నవ్వుకున్నారేమో. యెషయా చిత్రహింసలు చేసి చంపబడ్డాడు. తనను చీల్చేశారు రెండుగా. ఉత్తర దేశాన్ని అషూరు సైన్యం వచ్చి వాళ్ళు ఫస్ట్ నఫ్తాలి, జబులూను దేశాలను, వాళ్ళు ఆ ప్రాంతాలను ముందుగా లోబరుచుకున్నారు. లోబర్చుకొని దాన్ని అషూరులో కలిపేసుకొని వారి పరిపాలన సౌలభ్యం కోసం 3 ప్రాంతాలుగా విభజించి ట్యాక్సెస్ వేసి వారి తమ పరిపాలనను ప్రారంభించారు. విమోచన అన్న మాట పక్కన పెడితే అసలు ఇప్పుడు వారు అషూరు ప్రాంతంలో భాగమైపోయారు. అషూరు బానిసలుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అటువంటి సందర్భంలో దేవుడు యెషయా ద్వారా వారికి ఒక విమోచనను, ఒక నిరీక్షణను వారికి తెలియచేస్తున్నాడు. మీ జీవితాలలో వెలుగు రాబోతుంది, మీ సంకెళ్ళు తెగి పడిపోబోతూ ఉన్నాయి. ఆ క్రింద 3వ వచనంలో అంటాడు, అక్కడ వాడబడ్డ పదాలు ఎలాంటివి అంటే చూడండి, వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు. ఎలా వృద్ధిపరుస్తూ ఉన్నాడు, ఎలా వారి సంతోషం ఉండబోతుంది? 2 విషయాలు అక్కడ చెప్తున్నాడు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు. కోతకాలమున మనుషులు ఎలా సంతోషిస్తారు? అవుట్ ఆఫ్ దేర్ హార్డ్ లేబర్ కదండి. ఆ గత కాలమంతా వారు పడిన శ్రమంతటి నుంచి వారి చేతిలోకి ఆ ఫలం అందినప్పుడు వారు సంతోషించే సంతోషం వంటి సంతోషాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. సో రిమెంబర్, యు ఆర్ గోయింగ్ టు గెట్ లైట్ ఇన్ యువర్ డార్క్నెస్, నాట్ ఇమీడియట్లీ. వెనువెంటనే మీ జీవితాల్లోకి వెలుగు,
వెంటనే మీ జీవితాల్లోనికి విమోచన రాబోవట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హార్డ్ లేబర్. చాలా శ్రమ పడవలసి ఉంది నువ్వు. దెన్ యూ విల్ ఈల్డ్ యువర్ ఫ్రూట్. ఆ తర్వాత అంటున్నాడు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు. అంటే కొద్దిగా ఇది ఆక్సిమోరాన్ అంటాం. అంటే కొద్దిగా డిఫరెంట్ స్టేట్మెంట్లో నుంచి మనకు కావలసిన ఒక ఆన్సర్ని పొందుకోవటానికి వాడిన పదం. దోపుడు సొమ్ము అంటే అది దొంగలకు తెలుసు ఎంత కష్టం ఉంటుందో దాన్ని దోచుకోవడానికి, వాళ్ళు ఎంత శ్రమ పడాలో. సో వాళ్ళు అదంతా చేశాక నిజంగా వాళ్లకు ఇఫ్ దే గెట్ సమ్ అ లాట్, ఖచ్చితంగా వాళ్ళ సంతోషం చాలా. దే విల్ ఫర్గెట్ ఆల్ దేర్ లేబర్. అటువంటి అంటే ఇట్స్ గోయింగ్ టు బి హార్డ్ ఫర్ యూ. నువ్వు చాలా కష్టపడతావు. యట్ రిమెంబర్, నమ్ము, విశ్వసించు, జ్ఞాపకం చేసుకో, విమోచనను దేవుడు నీకు అందివ్వబోతున్నాడు. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఇట్? ఏంటి దీనికి పునాది? ఏంటి దీనికి ఒక సైన్ ఏంటి అంటే వాళ్ళ జీవితాల్లో వెనుక ఉన్న విమోచన. ఎక్సడస్, నిర్గమము. ఐగుప్తులో నుంచి దేవుడు విమోచించాడు. 400 సంవత్సరాల మీ పితరుల బానిసత్వాన్ని నుంచి వారు ఊహించని సమయంలో, వారు ఊహించని రీతిలో, వారు ఎన్నడూ ఆశించని స్థాయిలో దేవుడు వారికి విమోచననిచ్చాడు. రిమెంబర్ ఇట్. యువర్ గాడ్ ఈజ్ ఎ కవెనెంట్ గాడ్. ఆయన నిబంధన దేవుడు. హీ విల్ నాట్ ఫర్గెట్ హిస్ కవెనెంట్ అండ్ హీ ఈజ్ సో ఫిడెల్ టు హిస్ కవెనెంట్. ఆయన తన నిబంధనకు నమ్మకస్తుడు. ఫర్గెట్ నాట్, మర్చిపోవద్దు. నీకు విమోచనను దేవుడు అందిస్తాడు, కానీ నువ్వు కోరుకున్న సమయంలో కాదు. నీవు నిరీక్షించాలి. అందుకే మన ఈ వర్తమానానికి టైటిల్ శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ. ఇన్ ఆల్ యువర్ హార్డ్ టైమ్స్, నీ కష్ట సమయాలన్నిటిలో కూడా నీవు నిరీక్షించాలి. కారణం ఏంటంటే ఆయన నిబంధన దేవుడు. తన నిబంధనకు నమ్మకత్వాన్ని చూపే దేవుడు. ఆయన నిబంధన ఆయన నామముపై ఉన్నది. ఆయన మాట మార్చువాడు కాడు. తప్పక నీ జీవితంలో ఆయన ఆ వెలుగును తీసుకొని వస్తాడు. ఎలా దీన్ని నమ్మాలి అనంటే ఆ క్రింద 4-5 వచనాలలో ఆయన ఇంకొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మిద్యానీయులు న్యాయాధిపతుల కాలంలో, అంటే 8వ శతాబ్దానికి సుమారు 500 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి, యెషయా 8వ శతాబ్దపు వాడైతే ఆ 8వ శతాబ్దానికి సుమారు 500 సంవత్సరాలకు పూర్వం మిద్యానీయులు ఇశ్రాయేలీలను అత్యంత అమానవీయంగా హింసించారు, లోబరుచుకున్నారు, దోచుకున్నారు. వాళ్లకు ఎటువంటి శిక్ష కానీ లేకుంటే ఎటువంటి పరిస్థితి కానీ వారికి సంభవించాల. ఆ తరువాత 500 సంవత్సరాలకు వారి జీవితాలు కూడా తల్లక్రిందులయ్యాయి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞాపకం ఉంచుకో, నేను మరిచిపోయేవాడిని కాదు. మిద్యానీయుల కాడిని నేను విరిచివేశాను. మిద్యానీయులు ఇప్పుడు లేకుండా తుత్తునీయులు చేయబడ్డారు. దే ఆర్ నో మోర్, దే వర్ నో మోర్. మీ జీవితాల్లో నుంచి వాళ్ళు మీకు అందించిన శ్రమంతటిని తుడిచివేయటమే కాదు, తగిన న్యాయాన్ని నేను చేశాను, వారికి శిక్షను వేశాను. ఐఎమ్ ఏ గాడ్ హూ జడ్జెస్. నేను తీర్పు తీర్చువాడను, న్యాయమును అందించువాడను. నీ జీవితంలో న్యాయము జరగలేదు అనవద్దు. అది దేవుడు తన సమయమందు ఖచ్చితంగా దానిని చేసేవాడు. మిద్యానీయులు వారి భయంకరమైనటువంటి విధానాలతో ఇశ్రాయేలీయులను ఎంతగానో శ్రమపరిచిన వారు. ఆ క్రింద 5వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు మరలా. చదవండి ఆ మాట. యుద్ధపు సందడి చేయు యోధులందరూ జోళ్లను, రక్తములో పొరిలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును.
ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, అష్షూరు ప్రాంతాలలో అష్షూరు వాసులు నమ్మేది ఏంటంటే, అష్షూరు సైన్యం ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతమంతా రక్తమయమైపోతుంది. అష్షూరు సైన్యంలో క్రింద స్థాయి వారు తమ కాళ్లకు చెప్పులు వేసుకోరు. వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో ప్రజలను అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా వాళ్ళను చంపుతూ ఉంటారు. ఒక వాస్తవం మీరు గమనించాల్సింది ఏంటంటే, అష్షూరు క్రొత్త యుద్ధోపకరణాలను వారు తయారు చేశారు. దే మ్యానుఫ్యాక్చర్డ్ వార్ ఎక్విప్మెంట్. ఎంత భయంకరంగా తయారు చేశారంటే చాలా క్రూరంగా ఉండేవి వారి యొక్క యుద్ధ విన్యాసాలు. కాబట్టి వీరు ఎక్కడికి వెళితే ఆ ప్రాంతమంతా రక్తవర్ణంగా మారిపోయేది. సో మా సైన్యం వెళ్ళిన ప్రాంతమంతా ఎర్రగా కనపడుతుంది అని వాళ్ళు పాటలు పాడుకునేవారు. కాబట్టి వారి డ్రెస్ కోడ్ కూడా రెడ్ కలర్ డ్రెస్ కోడ్ వాళ్ళు సైన్యం అంతా వేసుకునేవాళ్ళు. వీళ్ళలో హయ్యర్ ర్యాంక్ వాళ్ళకు వెళితే స్మూత్ లెదర్డ్ షూస్ కానీ అట్లా వాళ్ళు వాడేవారు. కింద స్థాయి సైనికులకు కాళ్ళకి ఏమీ ఉండేవి కావు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఏ ప్రాంతానికి యుద్ధానికి వెళ్తే ఆ చంపిన వాళ్ళ పాదరక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి వీళ్ళు వేసేసుకుంటూ ఉండేవాళ్ళు. దట్స్ హౌ సిరియన్ వార్ యూస్ టు హ్యాపన్. దాని గురించి మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో వీరి జోళ్ళు, వీరి వస్త్రాలు ఎక్కడ వేయబడతాయంట? అగ్నిలో వేయబడతాయి. ఎవరైతే మిమ్మల్ని అత్యంత అమానవీయంగా, దారుణంగా హింసిస్తూ మీ రక్తాన్ని కళ్ళ చూస్తూ ఉన్నారో వాళ్ళ పక్షాన నేను న్యాయం చేస్తాను, వారిని నేను విడిచిపెట్టను. జ్ఞాపకం చేసుకో, మిద్యాను నీ జీవితం పట్ల, మిద్యాను ఇశ్రాయేలు చరిత్రలో దారుణంగా ప్రవర్తించింది, వాళ్ళ పట్ల నేను న్యాయాన్ని చేశాను. ఇదిగో ప్రస్తుతము మీ జీవితాన్ని ఛిద్రం చేస్తూ ఉన్న శక్తులుగా అష్షూరు వాళ్ళు ఉన్నారు. వీళ్ళ జీవితాలలో కూడా న్యాయాన్ని నేను తీసుకురాబోతున్నాను. ఇదిగో బబులోను సైన్యం వస్తుంది. బబులోను సైన్యం అష్షూరు సైన్యాన్ని తుత్తునీయులుగా చేస్తుంది. వాళ్ళకంటే ఎన్నో రెట్లు భయంకరంగా అష్షూరీలు హింసింపబడతారు. మేబీ ఆ రోజు ఆ కాలంలో అక్కడ కూర్చున్న ఇశ్రాయేలుకు అది అర్థం కాలేదేమో. ఆ తర్వాత కొంతకాలానికి బబులోను వచ్చి వారిని ఊహించని రీతిలో అత్యంత దారుణంగా వారు చంపివేయబడ్డారు. రిమెంబర్, గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్. దేవుడు చీకటి గల సమయాలలో కూడా నీకు వెలుగును కురిపించగలడు అని నిరీక్షించు. ఆ నిరీక్షణకు నీవు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు మరుచువాడు కాదు, ఆయన తప్పక న్యాయం చేస్తాడు. నీ జీవితంలో ఉన్న పరిస్థితి ఏదైనా సరే, అది ఎటువంటి సందర్భమైనా సరే, తప్పక నీకు న్యాయాన్ని దేవుడు చేస్తాడు. దేవుడు న్యాయం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ మరలా ఇదిగో నీ జీవితంలో దేవుడు న్యాయం చేయబోతూ ఉన్నాడు. ఆఖరుగా ఈ మాట నేను చెప్పి నేను ముగింపులోనికి తీసుకొని వస్తాను. 6-7 వచనాలలో ఏలయనగా మనందరికీ తెలిసిన క్రిస్మస్ శుభవచనం, మనందరికీ తెలిసిన క్రిస్మస్ శుభవచనం ఇది. సాధారణంగా మిడిల్ ఈస్టర్న్ కమ్యూనిటీస్లో, మిడిల్ ఈస్టర్న్ హిస్టారికల్ ఈవెంట్స్లో మీరు ఆలోచన చేస్తే, ఈ రాజరికపు కుటుంబాలలో రాజకుమారుడు ఎవరైనా పుడుతూ ఉన్నాడు అంటే ఆ సంబరాలు చాలా చాలా కాలం గుర్తుండిపోయేలాగా వాళ్ళు చేసేవాళ్ళు. అలా చేయడమే కాకుండా రాజకుమారుడుగా పుట్టిన వాడికి కొన్ని బిరుదులు ఇచ్చేవారు. మనము నాటకాల్లోనో లేకుంటే అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, ఏమో వస్తుంటాయి కదా, ఏంటి రాజాది రాజా, రాజమార్తాండ ఏవో వస్తున్నాయి, అట్లాగా సమ్ కైండ్ ఆఫ్ మిడిల్ ఈస్టర్న్ స్టేట్మెంట్స్. సాధారణంగా ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా డివినిటీతో, దైవత్వానికి సమానంగా ఉండేవి. అంటే ఏం చెప్పేవాళ్ళు వీళ్ళు ఆ సంబరాలలో అంటే, ఇదిగో హీ ఈజ్ ద కింగ్ అపాయింటెడ్, ఈ రాజు దేవుని చేత నియమింపబడ్డవాడు, రాజు దైవ కుమారుడు,
ఈ రాజు న్యాయ పరిపాలన చేస్తాడు, కాబట్టి ఈ రాజే మీకు దైవం అని ప్రకటించటానికి అటువంటి సంబరాలు చేసేవారు. ఈ 7 వచనాల్లో కూడా మిడిల్ ఈస్టర్న్ కల్చర్ని మనము జాగ్రత్తగా చూడొచ్చు. మొదటి 2-3 వచనాల్లో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల్లో వెలుగు ప్రకాశించును. మెసొపొతేమియా సంస్కృతిలో షామాస్ అనే ఒక దేవుడు ఉన్నాడు. ఈయన చీకటిని పారదోలుకుంటూ వెలుగును ఇస్తాడు. సుమేర్ అకాడ్ ప్రాంతాలకు ఆ షామాస్ అనే దేవుడు వెలుగునిస్తూ ఉన్నాడు అని ఆ ఆలోచనలో, ఆ దృక్పథాల్లో ఉన్న ప్రజలకు ఆయన కాదు వెలుగునిచ్చేది, ఇదిగో నిజదేవుడు ఈయన మీకు వెలుగునిస్తాడు, మీ జీవితాల్లో నుంచి చీకటిని పారద్రోలుతాడు అని యెషయా మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న 3-4 వచనాలలో ఆయన న్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ, మర్చిపోని దేవుడు మన దేవుడు, తప్పక న్యాయమును జరిగించు దేవుడు, న్యాయాధిపతుల కాలములో మీకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయాన్ని మిథ్యానీయుల పట్ల ఆయన చేశాడు, వారి కాడి మీ మీద మోపారు. కాడి అంటే మిడిల్ ఈస్టర్న్ కాంటెక్స్ట్లో ఆలోచించాల్సింది ఏంటి అంటే, కానానైట్స్ వెళ్ళి, కనాను ప్రాంత వాసులు, కనాను రాజులు వెళ్ళి ఈజిప్టులో ఉన్నటువంటి రాజుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మీకు దాసులం, మీరేం చెప్తే మేము అది చేస్తాం, మీ కాడి క్రింద, అంటే లిటరల్గా వాళ్ళు ఒక కాడిని భుజాల మీద వేసుకొని, మీ అధికారం కింద మేము కనాను పరిపాలిస్తాం, వి సర్వ్ యూ అని చెప్పటానికి ఒక గుర్తుగా, లేకుంటే వీరి అధికారం వీరిపై ఉంది అని చెప్పటానికి గుర్తుగా కాడి అనే పదజాలాన్ని అక్కడ వాడేవారు. మిథ్యానీయులు కూడా తమ కాడిని ఇశ్రాయేలీయుల మీద మోపారు. ఇశ్రాయేలీయులు పండించిన పంటను వారు దోచుకు వెళ్ళిపోయేవారు. ఇశ్రాయేలీయుల మీద లేనిపోని భయంకరమైనటువంటి ట్యాక్సెస్ వేయడం, లేకపోతే వారిని హింసించడం, దోచుకోవడం వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది. అటువంటి కాడిని నేను విరిచాను. ఇప్పుడు మరొక కాడి వచ్చింది మీ మీదకి, అష్షూరు కాడి. వారు కాడిని మీ మీద మోపడమే కాదు, మీ జీవితాలను ఛిద్రం చేసి దారుణంగా మార్చివేశారు. ఇదిగో వారి కాడిని నేను విరవబోతూ ఉన్నాను, వారిని కూడా మీ జీవితాల్లో నుంచి పారద్రోలబోతూ ఉన్నాను అని అంటూ ఆఖరికి ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని రాజును ప్రకటిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, రాబోతూ ఉన్న మెస్సియా గురించిన ప్రవచనం ఇదే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రవచనం ఇదే అని అనేక సార్లు మనం విన్నాం, చదువుకున్నాం. మనందరికీ బాగా సుపరిచితమైన లేఖనం ఇది. మిడిల్ ఈస్టర్న్ కాంటెక్స్ట్లో ఈ భాగాలను వారు రాజులు పుడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి పదజాలాలతో, దైవికమైన మాటలతో ఆయన్ని హెచ్చిస్తూ సంబరాలు చేసుకునేవారు. ఇక్కడ ఆ పదాలు మీరు చూడండి. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు. సుమారు క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మర్దుకు ప్రవచనంగా ఈ ప్రవచనాన్ని భావించేవారు. ఆ సంస్కృతిలో నుంచి ఒక రాజు లేచి దేవాలయాన్ని కట్టి, ఆ దేవాలయాన్ని కట్టాక ఆయన నీతితో కూడిన పాలన, క్షేమముతో కూడిన పాలనను, అభివృద్ధిని ఆయన జరిగిస్తాడు అని దానికి సూచనగా ఇటువంటి ప్రవచనాన్ని వారు ఆలోచించేవారు. యెషయా అదే సందర్భంలో నుంచి మాట్లాడుతూ, ఇదిగో నిజదేవుడు, మనము ఆరాధిస్తూ ఉన్నది నిజదేవుడు. ఈ దేవుడు మానవుల వంటి మాటలతో దైవంగా మార్చబడ్డవాడు కాదు, సర్వసృష్టిని చేసినవాడు ఈయన అని ఆయన గురించి, ఇవి ఆయనకు చెందే మాటలు, దైవికమైన మాటలు, ఇవి కేవలము ఆయనకు మాత్రమే వర్తించేవి అని ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు మనము నిరీక్షించదగిన దేవుడు, ఈ దేవుడు మనము నమ్ముకోదగిన దేవుడు. ఈయన
దేవుడు న్యాయాన్ని చేశాడు. నీ తండ్రుల పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. నిబంధనను మరచువాడు కాదు, నీ తండ్రులకు ఆయన చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని ఐగుప్తుని నుంచి విమోచించాడు. ఐగుప్తు నుంచి విమోచించిన దేవుడు అష్షూరు నుంచి కూడా విమోచిస్తాడు. కారణం ఆయన మిద్యాను నుంచి నిన్ను విమోచించాడు. నిన్ను విమోచించే దేవుడు నీతిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేయువాడు. ఈ మాటలను ఆ ప్రజలకు ఆ సందర్భంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. 3 విషయాలు. 1, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విమోచించి తీరుతాడు. నీవు ఎటువంటి అన్యాయానికి గురైనా సరే దేవుడు నీ జీవితంలో తప్పక న్యాయము చేస్తాడు. దేవుడు న్యాయాన్ని మరచువాడు కాదు. కారణం నీ నిరీక్షణకు ఆధారం ఎవరు? ఈ దేవుడు. ఎవరైనా ఆశ్చర్యకరుడు, నీతిని జరిగించువాడు, బలవంతుడు. ఈ దేవుడు నీ జీవితంలో న్యాయమును తప్పక చేస్తాడు. ఈ దేవుడి మీద నీవు ఆధారపడుతూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఉన్న చీకటి ఎటువంటిదైనా సరే దానిని ఆయన తీసివేస్తాడు. నీవు ఎంత అన్యాయానికి గురైనా సరే ఆయన తప్పక న్యాయము నీకు చేస్తాడు. కారణం నీవు ఆధారపడ్డ దేవుడు నీతిమంతుడైన దేవుడు, న్యాయమును జరిగించు దేవుడు, నీకు వృద్ధిని కలుగు చేయు దేవుడు, నీ జీవితంలో అద్భుతమును చేయు దేవుడు. ఈయన మానవుల వంటి వాడు కాదు, మనుషుల చేత చేయబడ్డ వంటి వాడు కాదు. జ్ఞాపకం చేసుకో, నీవున్న పరిస్థితిలో నీవు ఫలాన్ని చాలా కష్టం పొందిన తర్వాత అనుభవిస్తావు. నీకు ఆనందాన్ని దేవుడు అందిస్తాడు. కాకపోతే ఆ కాలమంతటిలో నీవు నిరీక్షించవలసి ఉన్నది. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారి జీవితానికి చక్కగా నెరవేర్చబడ్డాయని మనందరికీ తెలుసు. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో మనము చూస్తే నాజరెత్ మేనిఫెస్టో అంటాం మనం దాన్ని. చదవండి. ఇవే మాటలను వెళ్ళి నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటను ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరమును స్థాపించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. చాలు. ఇవే మాటలు, ఇదే భావాన్ని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనిషిగా నా కోసం పుట్టాడు. నిజంగా ఆయన పుట్టాడు అని సంబరాలు జరుపుకుంటూ ఉన్న మనం, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్న మనం, నిజమైన క్రిస్మస్ ఏమవుతుంది మన జీవితంలో? మనం చదువుకున్న లేఖన భాగం నుంచి మనము ఆలోచించగలిగితే నిజమైన క్రిస్మస్ ఏం అవుతుంది? వాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రూ క్రిస్మస్ ఫర్ అస్? ఆలోచించాలి అని నేను కోరుతూ ఉన్నాను. పౌలు భక్తుడు రాసిన తెస్సలోనిక పత్రిక మనం ఆలోచన చేస్తే, తెస్సలోనిక పత్రిక యుగాంతపు సంగతుల గురించి మాట్లాడుతూ, యుగాంతపు సంగతుల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తూ, మీరు గలిబిలి గందరగోళ పడవద్దు. నా మాటలు మీరు వినాలి. యుగాంత సంగతుల గురించి ఆలోచన చేస్తూ, ప్రభు రాకడ గురించి ఆలోచన చేస్తూ మీరు గందరగోళ పడవద్దు, మీరు గలిబిలి చెందవద్దు. ఆయన వస్తున్నాడు అన్న సమాచారం, ఆయన రాబోతూ ఉన్న సమాచారం ఆయన ప్రియులైన వారికి తప్పక తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? గలిబిలి పడితేనా? తొందరపడితేనా? కాదు, నీవు సిద్ధపడితే. నిజ విశ్వాసి సిద్ధపడుట యందు మనస్సుంచుతాడు. నిజ విశ్వాసి తనకివ్వబడ్డ జీవిత కాలాన్ని దేవుని వాక్యానుసారంగా జాగ్రత్తగా గడపటానికి, జాగ్రత్తగా బ్రతకటానికి వెచ్చిస్తాడు.
అలా తాను జాగ్రత్తగా బ్రతుకుతున్న సమయంలో బుద్ధిగల కన్యకలకు ఆయన రాకడ తెలియపరచబడ్డట్లు సిద్ధపడుతూ ఉన్న ప్రతి బుద్ధి కలిగిన వ్యక్తికి ఆయన రాకడ గురించి తెలియపరచబడుతుంది. నువ్వు తొందరపడవద్దు. దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాకడను గురించి ఆఖరికి కుమారుడికి కూడా తెలియదు అని చెప్పిన మాట. దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. వాట్స్ యువర్ ప్రాబ్లం దెన్? నీకు ఇవ్వబడ్డ జీవిత కాలాన్ని జాగ్రత్తగా బ్రతకడం, శుభప్రదమైన నిరీక్షణతో నీవు జాగ్రత్తగా బ్రతకగలిగితే ఆయన రాకడ నీకు తెలియపరచబడుతుంది అని చెప్పడమే తెస్సలోనికా పత్రిక యొక్క సారాంశం. ఆ మాటల్లో నుంచి ఈ మాటలను మనము ఆలోచన చేస్తే, నువ్వు ఉన్న ఏ పరిస్థితిలో అయినా సరే నీవు జ్ఞాపకం ఉంచుకోవలసింది, దేవుని విమోచన నీకు తప్పక అంది తీరుతుంది. నీ జీవితంలో దేవుడు తప్పక న్యాయము చేస్తాడు. కాబట్టి నీవు ఈ భవిష్యత్తులోకి ధైర్యంగా అడుగుపెట్టు. ఈ భవిష్యత్తులోకి నీవు ధైర్యంగా అడుగు పెట్టగలిగితే, ఎలా అడుగు పెట్టాలి అంటే, నీవు నీ బ్రతుకును సరిచేసుకుంటూ నీతో ఉన్న అనేకుల యొక్క బ్రతుకులు సరి అయ్యేటట్లుగా నీవు బ్రతకాలి. నీతో పాటు అనేకుల బ్రతుకును ఈ నిరీక్షణలో గుండా ముందుకు తీసుకువెళ్ళగలిగేటట్లుగా బ్రతకాలి. నీవు విమోచించబడతావు, నీవు న్యాయాన్ని పొందుకుంటావు. నీవు విమోచించబడ్డావు, నీవు న్యాయాన్ని పొందుకున్నావు. ఈ రెండు పరిస్థితుల్లో నుంచి అనేకులకు అదే నిరీక్షణను అందించేవాడివిగా నీవు మారాలి. కారణం, నీ నిరీక్షణకు ఆధారం దేవుడు కనుక, ఆయన మరువక న్యాయం చేసేవాడు కనుక, నీవు శుభప్రదమైన నిరీక్షణతో ఈ క్రిస్మస్ పర్వదినాన నీ బ్రతుకును మార్చుకుంటూ అనేక బ్రతుకులకు వెలుగుగా మారాలి అన్నది దేవుని ఆశ, ఆకాంక్ష. అటువంటి వెలుగును మీ అందరి బ్రతుకుల్లో దేవుడు అనుగ్రహించాలని కాంక్షిస్తూ, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ దినాన చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానము, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఆనాటి దినాల్లో ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లోనికి శత్రువులు ఒకరి తర్వాత ఒకరు దండెత్తి వచ్చుచున్నటువంటి సమయంలో మిద్యానీయులు, అషూరీయులు వారందరూ కూడా దేవుని స్వాస్థ్యాంగమైనటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని భయంకరమైనటువంటి వేదనకి, శ్రమలకి గురి చేస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ శ్రమల నుండి విడిపించేటువంటి ఆ మెస్సయ్య వస్తాడని, రక్షకుడు వస్తాడని వారు దేని కొరకైతే నిరీక్షించి ఉన్నారో ఆ నిరీక్షణ గురించి చాలా చక్కగా ఈ దినమందు మనకు జ్ఞాపకం చేయబడింది. యేసు ప్రభు వారి యొక్క జననంలో ఉన్నటువంటి నిరీక్షణ. ఆనాడు యేసు ప్రభు వారు, అంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు, యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి జన్మిస్తాడు, మెస్సయ్య ఈ లోకంలోనికి వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మా మీద మోపబడినటువంటి ఈ భారమైనటువంటి కాడినంతటినీ కూడా ఆయన విరిచివేస్తాడని ఇశ్రాయేల్ యొక్క నిరీక్షణ యొక్క నెరవేర్పు నేడు మనం జరుపుకుంటున్నటువంటి ఆ క్రిస్మస్గా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ యేసు ప్రభు వారి యొక్క పుట్టుక కొరకు ఆనాడు ప్రజలు ఎలా ఎదురు చూశారో, యేసు ప్రభు జన్మించిన తరువాత ఆయన రక్షకునిగా కలిగినటువంటి వారు కూడా మరి క్రీస్తును సంపూర్ణంగా వెంబడించినటువంటి పరిస్థితులు కూడా నేటి దినాల్లో ఉన్నాయి. ఒక మాట చెప్పమంటారా? ఆనాటి జ్ఞానులు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆకాశంలో ఉద్భవించినటువంటి నక్షత్రాన్ని చూచి రక్షకుడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ ఆయన పాదాల చెంతకు వచ్చారు. నేడు యేసు ప్రభు వారు లోకంలో జన్మించి ఉన్నారు, మా పాపముల కొరకు ఆయన జన్మించి మా పాపముల నుండి విడుదల, విమోచన అనుగ్రహించి ఉన్నాడు, వెలుగు లోకంలోనికి ప్రకాశిస్తూ ఉన్నదనేటువంటి సత్యాన్ని ఎరిగి కూడా లోకంలో నడవలేకపోతున్నటువంటి, అంటే వెలుగులో నడవలేకపోతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. వారు జ్ఞానులుగా ఉంచి నేటి దినాల్లో
దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ వెలుగులో నడవలేనటువంటి అజ్ఞానులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ప్రియులారా, నిరీక్షణ చాలా చక్కటి మాట, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. మనము దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో దాన్ని కడ వరకు కూడా కొనసాగించవలసినటువంటి నిరీక్షణ. చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి వర్తమానాన్ని అందించిన సహోదరులు, దినదాసులు, దైవజనులు, మరి డోలా విజయ్ కుమార్ గారికి మరి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న మాట్లాడాలి కానీ చాలా సబ్జెక్ట్ ఉంది. హగ్గాయిలో ఫ్యాకల్టీగా ఉన్నారు. మరి కృపా గడియల్లో వర్తమానం అందిస్తూ ఉంటారు. అది వాయిస్ మెసేజ్ వస్తూ ఉంటుంది. కృపా గడియ అని ప్రతిరోజు కూడా దేవుని యొక్క వర్తమానం వేకువజామున వారు కృపా గడియలో దేవుని యొక్క వర్తమానం అందిస్తూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ తలంపును బట్టి నేను కూడా దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమందు మరి కుటుంబ సమేతంగా సహోదరి లీలా కూడా మరి కుమార్తెతో సహా కుటుంబం అంతా కూడా క్రిస్మస్ దినాన్న మనతో జరుపుకోవటానికి ఎంతో భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లరా, మరి ఈ సమయంలో కీర్తి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా కానుకలు పట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి కేక్ కూడా, క్రిస్మస్ దినముకి ఏర్పరచబడినటువంటి కేక్ కూడా సిద్ధపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కీర్తి ముందుకు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా కానుకలు స్వీకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. రాజూతము రాజసుతుని రేయి జననామాయను. రాజూతము రాజసుతుని రేయి జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా. రాజితం బగు తేజమదిగో, రాజితం బగు తేజమదిగో. రారజూతము రాజసుతుని రేయి జననామాయను. గణములందేరి చూడరే దైవ వాక్కులందల్పగా. దూతగణములందేరి చూడరే దైవ వాక్కులందల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున. ధరణి కరిగే నీ దినమున, ధరణి కరిగే నీ దినమున. రారజూతము రాజసుతుని రేయి జననామాయను.
కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం తెల్లగానదే తేజరిల్లెడి తెల్లగానదే తేజరిల్లెడి తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే తారే చూతము రాజసుతుని రేయి జననామాయను బాలుడడుగో వేల సూర్యుల పోలు సద్గుణశీలుడు బాలుడడుగో వేల సూర్యుల పోలు సద్గుణశీలుడు బాల బాలిక బాల వృద్ధుల బాల బాలిక బాల వృద్ధుల నేలగల్గిన నాదుడు నేలగల్గిన నాదుడు తారే జూతము రాజసుతుని రేయి జననామాయను తారే జూతము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితం బగు తేజమదిగో రాజితం బగు తేజమదిగో రారే జూతము రాజసుతుని రేయి జననామాయను రారే జూతము రాజసుతుని రేయి జననామాయను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన కీర్తికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ పాట ఎవరనేటువంటిది కూడా మీరు త్వరలో ప్రోమో వస్తూ ఉండదు, రిలీజ్ కాబోతూ ఉన్నది. దయచేసి మొదటిగా దయచేసి గమనించండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు డోలా విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చినట్లయితే, దేవదానం గారు, పౌల్ గారు అయ్యారండి, జోహర్ బాబు గారు, కిరణ్ మోహన్ గారు కన్నా దయచేసి త్వరగా ముందుకు వచ్చినట్లయితే. ఈరోజు మన మధ్యలోనికి హైదరాబాద్ నుంచి మరి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన భానుప్రసాద్ గారి యొక్క కుటుంబము మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వారు కూడా ఈరోజు చక్కటి స్పాన్సర్, నేను మాట్లాడుతున్నటువంటి స్టూడియో మాస్టర్ కార్డ్లెస్ మైకులు, డ్యూయల్ కాంబో మైకులు, మరి డాక్టర్ ఉదిత్ గారు, ప్రియాంక వారికి ఇచ్చినటువంటి కుమారుడు ఇవాన్ మరి వారి యొక్క కుటుంబము ఈరోజు సంఘాన్ని ప్రేమించి ఈ యొక్క మైకులు స్పాన్సర్ చేయటము జరిగి ఉన్నది. అందుని బట్టి నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా భానుప్రసాద్ గారు రండి, డాక్టర్ ఉదిత్ గారు, మాథ్యూస్ గారు రండి రావాలి మాథ్యూస్ గారు రావాలి. మీరు ఇదే నాకు డేవిడ్ రేస్ గారు ముందుండటం వల్ల కనపడలేదు. రండి మాథ్యూస్ గారు రండి. సంతోషంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ కేక్ను మనము కట్ చేసుకుందాం. ఇవాన్ వచ్చాడు కన్నా, జోహర్ బాబు గారు రావాలి, పర్వాలేదు, రండి చిట్టి రావాలా, రండి
రండి రండి, ఏం పర్లేదు, అక్కడ బాగానే ఉంది. కన్నా త్వరగా ఈ సమయంలో మరి మన మధ్య ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు చిన్న ప్రార్థన చేసిన తదుపరి మనము కేక్ కట్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మీకు వందనాలు. మా పట్ల మీరు చూపిన కృప, కాపుదల, కరుణను బట్టి మీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించారు. మా జీవితాల్లో రక్షకుడిగా మీరు ఉదయించి మా జీవితాలని మధురమయం మీరు చేశారు అన్న జ్ఞాపకానికి గుర్తుగా మేమందరము కూడా ఈ చక్కని సమయంలో పాల్పంపులు పొందుచూ ఉండగా మీ కృపతో మమ్మల్ని నింపమని, మీ క్రిస్మస్ నిజ సాక్షులముగా మేమందరము బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయమని, నళిని మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ దాసుని, వారి కుటుంబాన్ని మీరు బలపరిచి అనేకులకు వెలుగా మమ్మల్ని అందరినీ నిలుపమని క్రీస్తు యేసు మహోన్నత నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి, పాడబడినానా, ఈరోజు మా పుట్టినరోజు. క్రిస్మస్ పాట కూడా, ఏ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, ఏ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, ఏ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా టిఫిన్ ఉంది, పాడండి అమ్మా, పాడండి. కనీసం ఈ సెలబ్రేషన్స్లో కనీసం ఈ ఒక్క పదాన్ని కూడా మనము ఇది చేయకపోతే ఎలా? కొంచెం దీంట్లో పంచదార ఉంది. మ్యాథ్యూస్ గారు, అయ్యా రావాలి, రండి 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 రండి. జవహర్ బాబు గారు రండి, కొంచెం మీరు తినిపిస్తే తినాలని ఒక చిన్న ఆశ. రండి 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 అయ్యా, ఏం పర్వాలేదు రండి, అంతా అందరం బాగానే ఉన్నాం. రండి 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 అయ్యా, రండి రండి. పాడండి అమ్మా, మీ ఇష్టం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. వాయిస్ రావట్లేదండి. యవ్వన బిడ్డలు ముందుకు వచ్చి కేక్ని తీసుకుని వెళ్ళి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో భానుప్రసాద్ గారి కుటుంబం దయచేసి ముందుకు వచ్చినట్లయితే ఆ చిన్న ప్రార్థన భానుప్రసాద్ గారి యొక్క కుటుంబము దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. వీరి యొక్క కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. సంఘాన్ని ప్రేమించి ఈరోజు గడిచిన దినాల్లో క్రిస్మస్ ట్రీని మనకి బహుకరించి ఉన్నారు. నేటి క్రిస్మస్ పర్వదినాన మరి చక్కగా మన సంఘానికి ఉపయోగకరంగా అవసరమైనటువంటి 2 కార్డ్లెస్ మైక్లను ఈరోజు మనకు బహుకరించిన విధానం బట్టి దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని దీవించునుగాక. పౌల్ గారు రండి, మీరు కూడా రండి. మా శిరోమణి గారు రాగలుగుతారా? రాలేకపోతే అక్కడే ఉంది. ఓకే అండి, రండి అన్న, ముందు ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత ప్రార్థన చేద్దాం. అమ్మ ఆంటీ డాక్టర్ ఉదిత్ గారి యొక్క తల్లి గారు దయచేసి చాలా సంతోషము.
ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమున స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో, నీ ప్రేమలో నాయన భానుప్రసాద్ గారిని, మంజుల గారిని మీరు ఎంతగానో ప్రేమించి బలపరిచి అన్ని విధాలా మీరు ఆశీర్వదించి ఉన్నారు. ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సంతానంలో నాయన చక్కటి కుమార్తెను, చక్కటి కుటుంబంగా ప్రభ మీరు ఏర్పరిచి ఉన్నారు. ఇదిగో నాయన మరి డాక్టర్ ఉదిత్ గారిని బట్టి, మరి డాక్టర్ ప్రియాంకని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి వైద్య వృత్తిలో నాయన వారి కొనసాగుతూ ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభా మరి వారి జీవితాలను నడిపించుకునే భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. మీరు వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమారుడిని బట్టి ప్రార్థన చేస్తూ నన్ను చిన్న కుమారుని దీవించండి. మాసములో ప్రాయంలోటువంటి కుమారుడు ఎదిగి బలమునందుతున్నటువంటి సమయంలో మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యమని, కాపుదలను మెండుగా అనుగ్రహించండి. ఆ విధంగానే రాహుల్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాహుల్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి పౌలు గారిని బట్టి, శిరోమణి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెద్ద వయసులో వృద్ధాప్యంలో ఉన్నటువంటి సమయంలో వారికి అవసరమైనటువంటి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, కాపుదలను అనుగ్రహించండి. నీ దాసుని యొక్క కుటుంబమునైనా నేటి దినమందు సంఘమును ప్రేమించి సంఘ అవసరతను గుర్తించిన ఆయన యొక్క మరి కార్డ్లెస్ మైకులను ప్రభా బహుకరించినటువంటి సమయంలో ప్రభా యొక్క మైకులనైనా సంఘ అవసరత నిమిత్తము చక్కగా వాడబట్టుకుని కృపనివ్వండి. వీటిని బహుకరించినటువంటి కుటుంబాన్ని మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నిత్యము నిరంతరము నీకు మహిమకరంగా ఇంకా వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చప్పట్లు కొడదామా? క్రిస్మస్ రోజు చక్కగా మన మధ్యలోనికి వచ్చి మన యోసేపు మరియమ్మ నాకు మలేధరణిలో, నజరేతు పట్నాన నాకు మలేధరణిలో, యోసేపు మరియమ్మ నాకు మలేధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మొక్కి వచ్చినాము మా మనములలుగా, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనములలుగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు. పేదదాసు రూపు దాల్చి వెలిసే పశుల పాకలు, పేదదాసు రూపు దాల్చి వెలిసే పశుల పాకలు. పేద పట్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గ ద్వారాలు తెరచిరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గరాజు పుట్టగానే. స్వర్గున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. స్వర్గున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. పోయే దారిలో యెరూషలేం గుడి కాడ, పోయే దారిలో యెరూషలేం గుడి కాడ. అచ్చం మల్లె పూలతో నా యేసయ్య, అచ్చం మల్లె
యేసుని చూడ పదరా పోదాము రన్నా. శ్రీ సన్ననట లోకరక్షకుడట, శ్రీ సన్ననట లోకరక్షకుడట, లోకులందరికయో ఏక రక్షకుడట, లోకులందరికయో ఏక రక్షకుడట. పదరా పదరా పోదాము రన్నా. శ్రీ యేసుని చూడ పదరా పోదాము రన్నా. పదరా పోదాము రన్నా. శ్రీ యేసుని చూడ పదరా పోదాము రన్నా. పదరా పోదాము రన్నా. శ్రీ యేసుని చూడ పదరా పోదాము రన్నా. పదరా పోదాము రన్నా. శ్రీ యేసుని చూడ పదరా పోదాము రన్నా. గుడ్. చాలా సంతోషము. మొదటిసారిగా నిలబడి ధైర్యం చేశారు. దేవుడి బిడ్డలు ఇంకా చక్కగా పాటలు పాడడానికి మంచి తలంతును ఇంకా అనుగ్రహించి నడిపించాలని ప్రార్థన చేయండి. వాళ్ళ భారం దిగిపోయింది. ఇన్ని రోజుల నుంచి పాడాలనుకొని చాలా చక్కగా పాడారు. చూసారా, మా చిన్నదే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. మరి పాడడం వల్ల వచ్చినాయో లేకపోతే పాడిన ఆనందం, నేను బాగా పాడినటువంటి ఆనందంలో నుంచి దాన్ని ఏమంటామని కన్నీటి బాష్ప బిందువులు అంటాం కదా, సంతోషం. ఒకసారి మా బుజ్జమ్మకు చప్పట్లు కొడదాం. గుడ్, చాలా సంతోషం. గుడ్, బాగా పాడావు నాన్న, బాగా పాడావు, నువ్వు చాలా చక్కగా పాడావు. చాలా సంతోషం నాన్న. మీ ఇద్దరిని దేవుడు ఇంకా రాబోయే కోయిర్ మీరే, రాబోయే కోయిర్ కూడా మీరే ఉంటారు. ఏడవ అవసరం లేదు, బాగా పాడావు, చాలా సంతోషము. మనకి ఆరాధన అయిపోయిన వెంటనే బయట చక్కగా టిఫిన్ ఏర్పాటు చేయబడి ఉన్నది కాబట్టి అందరం కూడా ఆ యొక్క అల్పాహారాన్ని తీసుకొని మన యొక్క గృహాలకు క్షేమంగా చేరుదాం. మరలా సాయంకాల సమయంలో జరిగేటువంటి ప్రార్థనలో పాల్పంపులు పొందుదాం. దయచేసి సంఘమంతా కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. సంఘమంతా కూడా లేచి నిలువబడి ఉండగా ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో నీ ప్రేమలో నాయన ఈ యొక్క 2020వ సంవత్సరము డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ దినాన ప్రాతకాలపు ఆరాధనలో నాయన నీ సన్నిధిలో ప్రభా, నీ బిడలమైనటువంటి మేమందరము కూడా కూడి క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితాలు సంపూర్ణంగా ప్రభా నీకు మహిమకరంగా నిరంతరము బలపడతాయని లేఖనాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. గడిచిన దినాల్లో నాయన విపత్కరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ దినము జరుగుతుందో లేదో అనేటువంటి ఒక ఆలోచన నొరలేక హృదయాల్లో కదలాడుతూ ఉన్నప్పటికీ కూడా ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇదిగో నాయన క్రిస్మస్ పండుగను, నూతన సంవత్సర వేడుకలను ప్రభు మందిరంలో చక్కగా జరుపుకుంటామనేటువంటి నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. మాకున్నటువంటి నిరీక్షణ బట్టి నాయన నీ సన్నిధిలో నేను స్తుతించే భాగ్యాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో కూడా ఎంతోమంది శత్రువులు వారి జీవితాల్లోనికి వచ్చినప్పుడు కూడా అశూరీలు కావచ్చు, మిద్యానీలు కావచ్చు, ఒక్కొక్క పర్యాయము వారి యొక్క అవిధేయతను బట్టి ఉగ్రత కూడా దిగి వచ్చుచున్నటువంటి సమయాల్లో మీ శ్రేష్టమైనటువంటి కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి నాయన ఇశ్రాయేల్ ప్రజలు ప్రభు వాటిని అధిగమించడానికి మీ కృపను మెండుగా అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో ప్రభు శుభపదమైనటువంటి నిరీక్షణ, మమ్మలను నీతితో న్యాయముతో యథార్థతో పరిపాలించేటువంటి రాజు ఈ లోకములను కొచ్చుచున్నాడు అనేటువంటి నిరీక్షణ ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నప్పుడు, నేటి దినాల్లో ప్రభా నీ బిడ్డలమైనటువంటి మాకున్నటువంటి నిరీక్షణ శ్రేష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి పరలోక పట్టణాన్ని మేము స్వతంత్రించుకోగలము. నీతి సూర్యుడైనటువంటి ఆ మహోన్నతమైనటువంటి ప్రభు యొక్క పరిపాలనలో, ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో గాన ప్రతిగానములతో నిత్యము స్తుతించగలమనేటువంటి ఆ నిరీక్షణ కూడా, ఆ విశ్వాసాన్ని కూడా ప్రభా నీ బిడ్డలమైనటువంటి మా జీవితాల్లో మెండుగా మీరు అనుగ్రహించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ క్రిస్మస్ దినాన దేవుని యొక్క వర్తమానం అందించిన దైవజనులు మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి పరిచయను బలపరచండి, నిత్యము నీకు మహిమకరంగా కొనసాగింప చేయండి. ఈ క్రిస్మస్ దినాన
మందిర ఆవరణంలోనికి ప్రవేశించిన ఆయన నేను స్తుతించి ఆరాధించినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ని, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని నిత్యము నిరంతరము కొనసాగించుటకు నాయన నీ కృపను మెండుగా వారికి అనుగ్రహించండి. ఈ దినమందు ప్రభా మరి సంఘ అవసరతను గుర్తించి కార్లెస్ మైకిల్ స్పాన్సర్ చేసినటువంటి ఇదిగోనైనా మరి భానుప్రసాద్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఆ విధంగానే ఈరోజు సంఘమును ప్రేమించి అల్పాహారం అందించుచున్నటువంటి కిరణ్ దేవ్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సంఘమును స్థాపించిన అమెరికాలో ఉన్న నీ ప్రియదాసులు ప్రసన్న కుమార్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని ప్రభా నిత్యము నిరంతరమునైనా నీకు మహిమకరంగా బలపరచండి. వారు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఇదిగోనైనా మరి అక్కడ వారు క్రిస్మస్ వేడుకలను ఆయన జరుపుకునేటువంటి సమయంలో మరి క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని మెండుగా ప్రసన్న కుమార్ గారికి, వారి కుటుంబానికి, చక్రవర్తి గారికి, వారి కుటుంబానికి, ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి మరి బిడ్డలందరికీ కూడా మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాన మందిరంలోనికి రాలేకపోయినటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి వారి యొక్క గృహాల్లో ఉండిన ఆయన మరి క్రిస్మస్ సంతోషాన్ని వారు అనుభవిస్తున్నటువంటి సమయంలో ఆత్మీయంగా ఇంకా మీరు వారిని బలపరచండి. వారికి అవసరమైనటువంటి ఆయురారోగ్యాలతో వారి జీవితాలను ముందు కొనసాగింపచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రభా యొక్క ఆరాధన మేము ముగించుకొని మా గృహములకు వెళ్ళేటువంటి సమయంలో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ చిత్తమైతే మరలా సాయంకాల సమయంలో జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధనలో మేమందరం కూడా పాల్గొని మరలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని, అప్పటి వరకు మీ మేళ్లతోనూ దీవులతోనూ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ళ రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము క్రిస్మస్ పర్వదినాన దేవుని మంది రావణములో కూడి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని స్తుతించి ఘనపరిచిన మనందరికీ కూడా సదాకాలము దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు నిత్యము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మీ అందరికీ మరి ఒక పర్యాయము క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి అల్పాహారం బయట ఏర్పరచబడి ఉన్నది.